గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 2 days క్రితం నాకు ఒక బాబు ఒక మెసేజ్ పంపించాడు. సార్, నేను సెకండ్ ఇయర్ వరకు బాగానే చదివాను, బట్ కొన్ని స్మాల్ మిస్టేక్స్ వల్ల నేను ఎంసెట్లో మంచి ర్యాంకు మిస్ అయ్యాను. సో మా ఫాదర్ ఒక చిన్న జాబ్ చేసుకుంటారు వరంగల్ దగ్గర. సో మా పేరెంట్స్ని ఒప్పించి అప్పు చేయించి నేను ఒక కార్పొరేట్ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాను. నిన్న జేఈ మెయిన్స్ రిజల్ట్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయాను. నాకు ఇప్పుడు జీవితం మీద విరక్తి పుడుతుంది అండ్ ఇంటికి వెళ్ళాలన్న భయమేస్తుంది, పేరెంట్స్తో చెప్పాలన్న ఇంకా భయమేస్తుంది. సో నా చుట్టూ ఉన్న నా క్లాస్మేట్స్ నన్ను అండ్ నా గురించి తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు బీటెక్లో ఉన్నారో వాళ్ళు నన్ను గేలి చేయటం, హేళనగా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ మీ వీడియో చూసి నేను మీకు మెసేజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్. ఇది ఆ ఒక్క పిల్లవాడిదే కాదు, చాలామంది పిల్లవాళ్ళది ఇదే పరిస్థితి. గుర్తుపెట్టుకో, నేను కూడా మీలాగానే ఒకప్పుడు చదువుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో ఇది ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో వాడు ఫేస్ చేయాల్సిన సిట్యువేషన్స్ ఏవి. సో అలాంటి వాళ్ళ కోసం ఓ అద్భుతమైన మోటివేషన్ నేను మీకోసం ఇవాళ చేయాలనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా చివరి వరకు వినండి. నేను చెప్తున్న ఈ మాటల్లో ఏదైనా మాట మిమ్మల్ని కనుక కదిలించినా, మీకు ఒక ఎనర్జీనిచ్చినా ఇమీడియట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో స్టూడెంట్స్ కోసం చేయాలనుకున్నా చేయటానికి నాకు అవకాశం ఉంటుంది. సో డియర్, జాగ్రత్తగా విందాం. జనరల్గా నా జీవితంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇవన్నీ నా జీవితం నుండి నేను నేర్చుకున్న పాఠాలే. మా పేరెంట్స్ ఇల్లిటరేట్, రైతు మీన్స్ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. సో నాకంటూ గైడ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. జీవితంలో రకరకాలుగా నలిగిన తర్వాత నాకు నేను రాసుకున్నవి, నేను చెప్పుకునేవి, రకరకాల దెబ్బల వల్ల నొప్పి తెలియదు కానీ మై డియర్, దారి తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది జీవితం నిన్ను ఉతికి ఆరేస్తేనే కానీ నువ్వు మెలమెల మెరిసిపోతావు. కొన్నిసార్లు విసిరేసిన విత్తనాలే మహావృక్షాలుగా వెదుగుతాయి, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదిగారు ఈ చరిత్రలో. గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి కానీ పడుకొని పగటి కలలు కంటుంటే సరిపోదు మై డియర్. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే కానీ ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే నిలబడే స్థాయికి నువ్వు ఎదగాలి. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పండుకొని పగటి కలలు కంటున్నావు మై డియర్. స్టార్ట్ చేయి. ప్రతి ఉదయం లే, పోరాడు అని ఎవ్వరు నీకు చెప్పరు, నీకు నువ్వే చెప్పుకోవాలి. ఒకవేళ నీకు గొప్ప ఆశయం ఉంటే ఇది తప్పకుండా చేయాలి. బలంగా నమ్మితే సరిపోదు మై డియర్, బలహీనతలను వదలగలిగే తెగింపు నీ దగ్గర ఉండాలి. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంత కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. బలంగా కోరుకుంటే ఏది రాదు మై డియర్. నువ్వు క్రమంగా కష్టపడితేనే నిన్ను దాటి ఏ విజయము పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు, కావాలి అనుకుంటే మాత్రం కడదాకా దానికోసం వదలకు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనే వస్తుంది. నేను చెప్పినా నీకు అర్థం కావు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు మై డియర్. ఒక్కడి గుర్తుపెట్టుకో, బద్ధకం వదిలిన రోజు నుండే బ్రతుకు మారటం మొదలవుతుంది. ఎవరో అన్నారని నువ్వు చేతగాని వాడివి కావు. ఎంత బలమైన దెబ్బ తగలంది నువ్వు బలవంతుడుగా మారలేవు. 10 మంది అన్నంత మాత్రాన పనికి రాకుండా పోవు, పైకి రాకుండా ఆపలేరు. కానీ వాళ్ళు అన్నదాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుంటూ గెలవటం కోసం ప్రయత్నం చేస్తుంటే డెఫినెట్గా గొప్పవాడు అయిపోతావు. ఆగిపోదాం అన్న ఆలోచన వస్తే ఆరంభంలో నువ్వు చేసిన ఉంటాయి కదా ఆ శబదాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కొన్ని మాటలు ఎప్పటికీ మరవకూడదు. అన్నవాడికి ఇన్నవాడికి ఒక చూపు చూసిన వాడికి దిమ్మ తిరిగేలా ఉండాలి. నీ నిర్ణయం ఎంత గొప్పదని మొదలుపెట్టిన రోజు కాదు మై డియర్, నువ్వు గొప్ప విజయంతో ముగించినప్పుడే సమాజానికి అర్థమవుతుంది.
బాధపడితే తప్పు లేదు, కానీ బాధపడటం అలవాటు పడితేనే బలహీనంగా అయిపోతావు. కొన్నిసార్లు కింద పడితే పైకి లేస్తాం, ఎంత కించపరిస్తే అంత పైకి ఎదుగుతాం. గుర్తుపెట్టుకోండి ఇది. బాధ కసిగా మారనంత వరకు బాధ పెడుతూనే ఉంటుంది. బాధ రగిలి రగిలి ఏదో ఒక రోజు కసిగా మారుతుంది. ఆ మార్పే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ రోజు ఇవ్వాలే కావాలి. గెలవాల్సిన యుద్ధాలు ఎన్నో పెట్టుకొని పక్కదారులు చూస్తూ ఉంటావు, పడిపోతూ ఉంటావు, పడుకొని ఉంటావు. మై డియర్, చేజారిన గతాన్ని పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు? లే, మొదలుపెట్టు, స్టార్ట్ చేయి. నిన్ను తక్కువగా చూసి ఎక్కిరించిన ప్రతి ఒక్కడు తల దించుకునేలాగా, తల వంచుకునేలాగా నీ విజయము లాగి చెంపకేసి కొట్టినట్టుండాలి. ఐ హోప్ ఇవి మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా మీకు కావాలి అనుకుంటే అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడల్లా మీకోసం చేస్తుంటాను. ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవించి నలిగి నేర్చుకున్నవే మై డియర్. బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకులు మార్చే విధానం. సో అలాంటివి నేను, నా పేరెంట్స్, ఇంకా మీ పేరెంట్స్ కూడా చాలామంది జీవితంలో నలిగిన వాళ్ళే. కాబట్టి డియర్, ప్రతి కుటుంబానికి ఒక్కడు ఉంటాడంట. ఆ కుటుంబ చరిత్రని, ఆ కుటుంబ దరిద్రాన్ని, ఆ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని, ఆ కుటుంబంలో ఉన్న అన్నిటినీ మార్చి ఆ కుటుంబానికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా అయ్యేవాళ్ళు ఉంటారంట. సో ఆ టార్చ్ బ్యారర్ అంటారు, అది నువ్వే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దీవిస్తూ దీనిని ముగిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, షేర్ ఇట్ ఆల్ ద ఫ్రెండ్స్. ఎవరైతే ఇలాంటి పాత్ నుండి వెళ్తున్నారో, అది ఏ పని అయినా కావచ్చు, చదివే కావాల్సిన అవసరం లే, ఏ పని నుండి అయినా ఇలా వెళ్తున్న వాళ్ళ కోసం ఈ లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.